ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్స్ అంటే కొత్త రేషన్ కార్డ్స్, ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమాల ప్రారంభోత్సవం మనం ఈరోజు పెట్టుకోవడం జరిగింది. సో మరి దాంట్లో భాగంగా సో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం, అభినందనలు కూడా తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే మరి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సో ఏది కూడా శుభాకాంక్షలు. సో సో దీంతోనే అట్లీస్ట్ దీంతోనే మన జీవితాలు కూడా కొద్దిగా మంచిగా మార్పు వచ్చి ఇంకా మంచి పొజిషన్కి మనం అందరం కూడా వెళ్ళాలని కూడా ఆకాంక్షిస్తూ మరొకసారి విలేజ్ అందరికీ కూడా మీ అందరికి కూడా పెద్దలకు అందరికి కూడా శుభాభినందనలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేసి ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉంటారో, సో ఎవరైతే మనకి ఉపాధి హామీ పథకం కింద అట్లీస్ట్ 2023-24 సంవత్సరానికి 20 పని దినాలైనా పనిచేసిన వాళ్ళందరికీ కూడా భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలందరికీ కూడా మనము సీజన్ కి 6,000 చొప్పున, కుటుంబానికి 12,000 సంవత్సరానికి కూడా మనం వేయడం జరుగుతుంది. మీ విలేజ్ లో కూడా రేపటి నుంచి వాళ్ళ ఖాతాలో కూడా ఆ అమౌంట్ అనేది కూడా మేము జమ చేయడం జరుగుతుంది. సో మీ అందరూ కూడా ప్రత్యేకంగా దానికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్స్ మేము తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. అడిషన్స్ ఏమైనా ఉంటే కూడా తప్పకుండా అవన్నీ కూడా మేము క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వ్యవసాయ యోగ్యమైన భూమికి మొత్తానికి కూడా మనకి రైతు భరోసా కింద ఈ సీజన్ నుంచి అంటే సీజన్ కి 6,000 చొప్పున, సంవత్సరానికి 12,000 రూపాయల రైతు భరోసా కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మన జిల్లాలో ఫస్ట్ అంటే మన జిల్లాలో మొత్తం కూడా మీ విలేజ్ తోనే స్టార్ట్ కావడం జరుగుతూ ఉంది. సో రేపటి నుంచి మీ విలేజ్ రైతు భరోసా కింద మీ అకౌంట్లలో అన్నింటిలో కూడా రైతు భరోసా అమౌంట్ ఎకరానికి 6,000 చొప్పున రేపటి నుంచి మీరు, ఈరోజు మనకి బ్యాంక్ హాలిడే కాబట్టి ఈరోజు కాలేదు, సో రేపటి నుంచి మీ అకౌంట్లలో అంతా కూడా అది జమ కావడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి మనము మొత్తం దేశమంతా కూడా మన రాష్ట్రం వైపు తిరిగి చూస్తూ ఉన్నది. సో ఇంత పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తారా అనేసి. సో మన జిల్లాల సో మీ విలేజ్ చేసుకున్న అదృష్టం ఏంటి అనేసి అంటే ఎవరెవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరెవరైతే ఇల్లు దాని ప్రకారం మీకు అసిస్ట్ చేస్తారో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు.